క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సామెతలు 8వ అధ్యాయం 17వ వచనం. జ్ఞానం అనేది తనను ప్రేమించేవారిని ప్రేమిస్తుంది. తనను వెతికేవారిని వెతుకుతుంది. జ్ఞానాన్ని వెతికేవారు జ్ఞానవంతులు. శ్రద్ధగా దాన్ని వెతుకుతున్నారు కాబట్టి వారు ఆ జ్ఞానాన్ని దరిదాపు సంపాదించుకున్నట్టే. ఏది నిజమైన జ్ఞానం అని పిలువబడుతుందో అది యేసులో నిజంగా మూర్తీభవించింది. కాబట్టి జ్ఞానాన్ని ప్రేమించడం అంటే యేసుని ప్రేమించడమే. జ్ఞానాన్ని వెతకడం అంటే యేసుని వెతకటమే. అందుకు ప్రతిఫలంగా మనం యేసు ప్రేమను అనుభవిస్తాం. ఆయననే కనుగొంటాం. యేసును మన జీవిత ప్రారంభంలోనే వెతకటం మన బాధ్యత. తమ ఉదయకాలాన్ని యేసుతో గడిపే యవ్వనస్తులు ధన్యులు. యేసుని వెతకటం అనేది వయసుతో నిమిత్తం లేనిది. ఎంత చిన్న వయసులోనైనా ఆయనతో సహవాసం చెయ్యవచ్చు. చిన్న వయసులోనే యేసుని వెతికేవారు ఆయన గూర్చి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకుంటారు. జీవిత ప్రారంభంలోనే మనం ఆయనను శ్రద్ధగా వెతకాలి. తమ చిన్నతనంలోనే వ్యాపారంలో దిగినవారు పెద్ద వ్యాపారవేత్తలయ్యారు. గొప్ప భక్తులంతా యేసును తమ బాల్యం నుండి ఎంతో ఆసక్తితో సేవించినవారే. యేసులో నిలిచి సారం పొందినవారంతా ఆయనను వెతికే నిమిత్తం తమ హృదయాలను సమర్పించుకున్నవారే. మనం తప్పనిసరిగా యేసునే ముందుగా వెతకాలి. అందులోనూ జీవిత ప్రారంభ దినాల్లోనే వెతకాలి. ఎక్కువగా వెతకాలి. అన్ని విషయాల కంటే యేసే గొప్ప అని భావించుకోవాలి. యేసుకే పూర్తి ప్రాధాన్యత. మొదటి స్థానం ఆయనదే. ఎట్టి పరిస్థితిలోనూ రెండవ స్థానం కాకూడదు. ఆశీర్వాదకరమైన విషయమేమిటంటే ఆయన మనకు దొరుకుతాడు. మనం వెతికే కొద్దీ ఆయన ఇంకా ఇంకా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాడు. మనం ఆయనతో సహవాసం చేసే కొద్దీ మనకు తనను తాను ప్రత్యక్షం చేసుకుంటాడు. ఆయనను వెతికేవారు ఎంతో ధన్యులు. ఎందుకంటే ఆయన వారికి దొరికినప్పుడు వారితోనే ఇక ఎప్పటికీ ఉండిపోతాడు. వారి హృదయాలలో, వారి అవగాహనలో నిరంతరం అభివృద్ధి చెందే శ్రేష్టమైన ధననిధిలా ఆయన నిలిచిపోతాడు. ప్రభువైన యేసు, నేను నిన్ను కనుగొన్నాను. చెప్పనశక్యమైన ఉన్నతమైన సంతోషం, సంతృప్తి నాలో కలిగేలా నీ సహవాసం నాకు ఎల్లప్పుడూ ఉండని. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.